నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. భారతదేశంలో అనేక రీజనల్ పార్టీస్ ఆవిర్భావం అయ్యాయి. ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీని ఎవరైతే స్థాపించారో వాళ్ళు ఒక ప్లాన్, అవినీతిని రూపుమాపిస్తాము అనే దాని మీద వాళ్ళు రావడము, తర్వాత పాపులారిటీ బట్టి వాళ్ళు గెలవడము, పరిపాలన చేయడం, అదంతా సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉన్నాం. యాప్ పార్టీని కూడా చూసాము. అదేదో చీపురు పెట్టి మొత్తం సమాజంలో ఉండే కుళ్ళుని అవినీతిని చేస్తూ ఉన్నారు. తర్వాత ఏ విధంగా అది రిఫ్లెక్ట్ అయ్యింది. ఇప్పుడు తమిళనాడులో కూడాను విజయ్ గారి కొత్త పార్టీ వచ్చిన తర్వాత ఆయన కూడా నేను అవినీతిని పూర్తిగా రూపుమాపుతాను అని చెప్పడమే కాకుండా ఎవరైనా లంచం తీసుకునేటట్టు చెప్పేటైతే అలా చెప్పిన వాళ్ళకి నిర్భయంగా నేను ఇన్సెంటివ్ ఇస్తానని ప్రకటన చేయడము, తర్వాత అనేక రకాలుగా ఈ అవినీతిని ఏ విధంగా రూపొందించాలనే దాని గురించి ఒక చిన్న ఇది ప్రియాంబుల్ లాంటివి తీసుకొచ్చి ఇప్పుడు చాలా ముందరకు వెళ్తున్నారు ఆయన. సో డిఎంకే ఏడిఎంకే పార్టీలు ఎంత మరకు అవినీతిలో కూరుకున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఇట్ ఈజ్ ఇమ్మెచ్యూరిటీ, ఈయనకి తెలియదు, పరిపాలనా అనుభవం లేదు, రాజకీయం అనేది డబ్బుతో ముడిపడై ఉన్నది కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇది మరి ఆయన ఏజ్ బట్టి దాన్ని బట్టి అసలు అవినీతిని రూపుమాపడం అనేది సాధ్యం అవుతుందా కాదా, దీనికి నిర్దిష్టమైన ప్రణాళిక ఏ విధంగా పెట్టుకుంటే ఒక ఎగ్జాంపుల్ కింద ట్రెండ్ సెట్ పెట్టచ్చు అనే దాని మీద చిన్న వివరణ కావాలి. నేను ఒకటే కాదు, అవినీతి మేజర్ ప్లాంక్ కింద అధికారంలోకి రావటం సినిమా నాయకులకు ఈజీ అవుతున్నది. ఎస్పెషలీ దోస్ ఏది సినిమాల్లో కూడా ఏవో అంతా ఇవిల్ను, లంచగొండులను మేము ఢీకొన్నామన్న ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటూ సినిమాలు తీసినటువంటి నాయకులందరూ ఈ ప్లాంక్ మీదనే అధికారంలోకి వచ్చారు. మొట్టమొదటి వాడు ఎంజీఆర్, ఆ పైన ఎన్టీఆర్, ఇతడు విజయ్ని చూస్తున్నాం. వాళ్ళ పీరియడ్లో ఎట్లా జరిగింది అనేది ఒక తడం వెనలైజ్ చేసుకుంటే ఇతని పీరియడ్లో ఏం జరగబోతుంది అనే దానికి కూడా మనకు ఒక వ్యూ తెలుస్తుంది. ఏమైంది ఇక్కడ, కరప్షన్ చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఇదేమి అంత సులభంగా ఇవాళ ఓవర్ నైట్ గో అంటే గో అయ్యేది కాదు. రెండోది, సిస్టమ్ డెలివరీ ఎప్పుడూ పాలిటీషియన్కి ఇంపార్టెంట్ అవుతుంది. కరప్షన్ మీద అటాక్తో సిస్టమ్ డెలివరీ ఆగిపోతే రియాక్షన్ కూడా వస్తుంది. ఎన్టీ రామారావు పీరియడ్లో ఎగ్జాక్ట్గా జరిగింది. ఎట్లా జరిగింది, ఆ పట్టు విడుదల లేకుండా చాలా ఎఫిషియెంట్గా రన్ అవుతున్న వాళ్ళు లెస్ కరప్ట్ పీపుల్ మీద ఇంకొన్ని ప్రిజుడిసెస్తో ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోవటం ఏమైంది, మెసేజ్ డిఫరెంట్గా వెళ్ళిపోయింది. డెసిషన్ మేకింగ్ ఆగిపోయింది. డెసిషన్ మేకింగ్ ఎప్పుడైతే ఆగిపోయిందో అడ్మినిస్ట్రేషన్ దెబ్బతిన్నది. దాంతోపాటు ఆయన పాపులిస్ట్ దీంతో మొత్తం రాష్ట్ర ఖజానాను దివాలా తీయించేశాడు. సో దాని ఎఫెక్ట్ చాలా చాలా బ్యాడ్గా ఎకానమీ మీద పడింది. ఈ లోపల ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి కొందరు మేధావులు వాళ్లకు నచ్చని వాళ్ళనందరినీ వీళ్ళు కరప్ట్ అని చెప్పి వాళ్ళని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో పోతే ఐఏఎస్లో ఐపీఎస్లో కూడా చాలా అప్పట్లో రియాక్షన్ వచ్చింది. ఇది కాస్త ఒక ఎజెండా ప్రకారం జరుగుతుంది, కానీ రియల్గా యాంటీ కరప్షన్ దీంతో మాత్రం జరగలేదు. ఎందుకంటే ఈయన పక్కన ఉన్న ఈ మేధావుల్లో కూడా చాలామంది కరప్ట్ పీపుల్ ఉన్నారు. అండ్ కరప్షన్ ఎట్లా పోయింది, పెట్టి కరప్షన్ పడిపోయినారు, మేజర్ కరప్షన్ అట్లాగే ఉండిపోయింది. కాబట్టి ఆ డ్రైవ్ అగెన్స్ట్ కరప్షన్ అనేది ఎన్టీ రామారావు టైంలో పూర్తిగా విఫలమైంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇక నెక్స్ట్ ఎంజీఆర్కి వద్దాం. ఎంజీఆర్ పీరియడ్లో ఎంజీఆర్ కూడా పర్సనలీ నాన్ కరప్ట్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ ఎఫిషియన్సీ తగ్గిపోయింది, డెసిషన్ మేకింగ్ తగ్గిపోయింది. సో నువ్వు కరప్షన్ను అటాక్ చేస్తూ ఎఫిషియన్సీ దెన్ డెలివరీ దెబ్బతినకుండా ఎట్లా తీసుకుపోగలము అనే దాని మీదనే ఒక నాయకుడి యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. మరి విజయ్ చేయగలడా చూడాలి, ఎందుకంటే అంత ఈజీ కాదు నేను చెప్పినట్టు. ఇప్పుడు ఎట్లా చేయాలి, మోస్ట్ కరప్ట్ వాడిని ఎవరిని అడిగినా కానీ వీడు ఎటువంటి ఏ ప్రమాణంతో చూసినా కానీ ఇంతకన్నా కరప్ట్ ఫెలో ఈ డిపార్ట్మెంట్లో లేననే వాడిని అటాక్ చేస్తూ ఆ విషయంలో మళ్ళా వీడు మనవాడా పరవాడా అనేటటువంటి
విచక్షణ చూపెట్టకుండా, దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆనెస్ట్ డెసిషన్లో మిస్టేక్స్ అయితే వాటిని ఓనప్ చేస్తాను, విండిక్టివ్గా ఆఫీసర్ల మీద పోను అనేటటువంటి భావన పంపించగలిగితే హీ విల్ సక్సెస్. బట్ అది లేకుండా మోస్ట్ కరప్ట్ని వదిలేసి నాట్ సో కరప్ట్, అందరూ కరప్ట్. ఇప్పుడు బ్యూరోక్రసీలో చాలామంది కరప్ట్ అయినప్పుడు ఎవరిని నువ్వు టార్గెట్ చేస్తావు, ఎవరినైనా చేయొచ్చు, ఎవరైనా పడిపోతాడు. బట్ మోస్ట్ కరప్ట్ని వదిలేసి లెస్ కరప్ట్ని చేస్తే సిస్టంలో రాంగ్ మెసేజ్ పోతుంది. ఇది అండర్స్టాండ్ చేసుకొని ముందుకు పోగలడా. సెకండ్, ఇది అందరూ చేస్తూ ఉంటారు కానీ ఫైనల్గా దానికి ఒక ఇది రావటం లేదు. రూల్స్ రెగ్యులేషన్స్లో ఎక్కడెక్కడ కరప్షన్కి అవకాశం ఉంటుంది అనేది చూసుకొని వాటిని టైటన్ చేసి లిబరల్ చేయగలిగితే అది గ్రేటెస్ట్ సర్వీస్. బట్ దానికి చాలా పేషెన్సు, సిస్టమాటిక్ లాంగ్ టర్మ్ వర్క్, ఒక డెడికేటెడ్ టీము కావాలి. అందరూ ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయినారు. బట్ ఈయన చేస్తాడా, చేస్తే సక్సెస్ అవుతాడా, ఈ ఇష్యూస్ అన్నిటి మీద ఇతను సక్సెస్ అవుతాడా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. పాయింట్ ఈస్, కరప్షన్ విషయంలో పబ్లిక్ ఇమేజ్ కోసం ఏవో 4 టార్గెట్ చేసి నేను తిన్నివ్వనని ఘనాఘనంగా చెప్పుకోవటం ఒకటి, సిస్టమేటిక్గా పర్స్యూ చేసి దాన్ని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించడం ఒకటి. ఈ రెండో చేయగలిగితేనే సక్సెస్ అవుతుంది. మూడోది, ఒక ఇమేజ్ మీద వచ్చాడు, లెస్ కాస్ట్లీ ఎలక్షన్లో సీఎం అయినాడు. నెక్స్ట్ టర్మ్ రావాలి అనుకుంటే ఇంత ఇమేజీ ఉండదు, ఇంత ఇది ఉండదు, కాబట్టి అప్పుడు డబ్బులు అవసరం వస్తాయి. సో అదేమైనా ఆయన డైల్యూట్ చేస్తుందా? ఈవెన్ అదర్వైజ్ ఈసీ ఆనెస్ట్, ఆల్రెడీ ఏవో కేసులు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు అవి. సో ఇది కొంత ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజే కానీ ఫైనల్గా ఎంతవరకు కరప్షన్ ట్యాకిల్ చేయగలనేది చాలా అంశాల మీద పడి ఉంటుంది. సరైనటువంటి బ్యాలెన్స్డ్ అడ్వైస్ ఇచ్చేవాళ్ళు ఉండి తీసుకపోతే మాత్రం చేయగలిగితే అదో ఎగ్జాంపుల్ అవుతుంది. కరప్షన్ యాంగిల్ను గనక ఎలిమినేట్ చేయగలిగి తిరిగి ఇతను గెలిచాడనుకో, యాక్చువల్లీ దట్ విల్ బీ ఏ గుడ్ ఎగ్జాంపుల్. మిగిలిన రాష్ట్రాల్లో కూడా కరప్షన్ను ట్యాకిల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తామనే మెసేజ్ కూడా పోతుంది. బట్ ఇంతకుముందు ఎవరి విషయంలో అది జరగలేదు. ఈయన విషయంలో జరుగుతుందో లేదో వేచి చూద్దాం. అది కూడా కాకుండా మీరు చెప్పినట్టు ఈ పొలిటికల్ పార్టీస్కి విరాళాలు వెళ్ళడం అనేది ఎంత డైవర్ట్ అయిందనే దాని మీద కూడా ఒక స్టేట్మెంట్ చేశాడు. దాన్ని కూడా మరి ఏ విధంగా కట్టేలు చేసి మరి అపోజిషన్ పార్టీస్ని ఏ విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలనేది కూడాను చూడాల్సిన విషయం ఉంది. నమస్కారం.